ఓకే రాజు గారు ఇప్పుడు జిల్లేడికాయలు చేస్తున్నారు. అవునండి. సో ఇది స్వీట్ ఐటమా రాజు గారు? అవునండి. అంటే ఇది ఎప్పుడు చేసుకుంటారు మామూలుగా? నేను ఫస్ట్ టైం వింటున్నా జిల్లేడికాయలు. ఎప్పుడు ఎక్కువగా ఏంటంటే చవితి అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఓ కొంచెం మంచి హెల్తీ ఫుడ్ అనుకోండి. ఓకే ఓకే నైస్. సో నేను కూడా ఎప్పుడు టేస్ట్ చూడలేదు, యాక్చువల్గా తెలియదు కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూపిస్తారనమాట. అవునండి. ఓకే ఓకే మరి జిల్లేడికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జిల్లేడికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. దీని ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలి మనం? ముందు మనం బియ్యం పిండిని ఉడికించుకోవాలి. వాటర్ ఇస్తారా? దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి. ఓకే ఓకే. సో కొద్దిగా మనం పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం పడుతుంది. పడుతుంది. మామూలుగా బియ్యం పిండి నీళ్ళలో తడిపేసి పెట్టుకొని అలా రాదా రాజు గారు? లేదు, కంపల్సరీ ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే ఇప్పుడు సరిపోయినట్టేనా బియ్యం పిండి? సరిపోయింది. కట్టేయొచ్చా స్టవ్? స్టవ్ కట్టేసేసి మూత పెట్టేసి కాసేపు అలాగా వదిలేసేద్దాం. ఎందుకలా? కొంచెం అలా స్టీమ్లో కూడా కొంచెం ఉడుకుద్ది. ఓకే ఓకే. అలాగే కొంచెం చల్లారాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దాన్ని షేప్ చేసుకోవచ్చు. ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చా? వెయిట్ చేయాలా? మనం నువ్వులు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే ఓన్లీ నువ్వులు ఒకటేనా? అవునండి. ఓకే. సో వేయించిన నువ్వులా రాజు గారు? వేయించిన నువ్వులు. ఓకే. సో మొత్తం పౌడర్లో కాకుండా కొంచెం కచ్చాపచ్చా. సో అది గ్రైండ్ చేయాలి, ఇది చల్లారాలి కదా? సో ఈలోగా మేము చిట్కా చూస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీ చర్మ సౌందర్యం కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా: గ్లిసరిన్, నిమ్మరసం, ఓట్ మీల్ ఇంకా సున్నిపిండి. ఈ 4టిని కలిపి పేస్ట్లా చేసి ఒంటికి నలుగులా పెట్టుకుని తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. అంటే మనకు మొత్తం చల్లారిపోవాలో కొంచెం గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ కుక్కర్లో మనం దాన్ని ఆవిరి మీద ఉడికించుకుంటామండి. ఆన్ చేసి పెట్టేసుకుందాం. పెట్టేనా? బౌల్ ఇస్తారా రాజు? బౌల్. సో దీంట్లో మనం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న నువ్వులన్నీ సో దీంట్లో బెల్లం తురుము, ఓకే, యాలకుల పొడి, బాగా కలిపేసుకోవాలి. సో అది దీని మధ్యలో స్టఫింగ్ మనకి? అవునండి. అది అలా పొడిపుల్లాడుతూనే ఉంటుందా? సో కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. ఓకే. అంటే దాంట్లో పెట్టిన తర్వాత స్టీమ్ మీద ఉడికిస్తాం కదా, కొంచెం మెత్తగా అయిపోతుంది, ముద్దలా వస్తుంది. సో ఇది ఓపెన్ చేసుకున్నాము. ముందుగా మనం
ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసుకొని ఓకే. పై లేయర్ ఎలా పలుచగా ఉండాలా రాజు గారు? కొంచెం మందంగా ఉన్నా పర్లేదు. పర్లేదా? మనకి ఆ మోమోస్ అవి ఎలా ఉంటాయో ఆ మామూలుగా టైప్ కజ్జికాయలు. కజ్జికాయలు ఈ షేప్ కజ్జికాయల షేప్ లో ఉండాలా? అవునండి. ఓకే. ఓకే. సో ఇలా చేసేసుకుని మనం ఈ ప్లేట్లలో పెట్టేసి ఆవిరి పైన ఉడికించేసుకోవాలి. అంతేనా? ఇప్పుడు జనరల్ గా ఉండ్రాళ్ళు అలాంటివి చేసుకునేటప్పుడు మనం ఊరికే తడి బియ్య పిండినే అలా ఉండ చేసి ఇందులో పెట్టేసుకుంటాం కదా, బెల్లము కానీ షుగర్ ఏది కలిపేసి. సో దీనికి ఏంటంటే ముందు ఈ బియ్య పిండిని కూడా మనం ఉడికించుకోవాలి. ఆహా. సో ఇది అంటే జిల్లేడుకాయల్లో షేప్ ఉంటుంది కాబట్టి ఆ షేప్ లో. అవునండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చు. సో జస్ట్ ఒక 5 to 10 minutes కుక్ అయితే సరిపోతుందేమో కదా? సరిపోతుందండి. ఓకే. సో ఎలాగో ఇది మనకి ప్రెషర్ రావాలి కాబట్టి ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకేనండి. సొరకాయ పెట్టిన ఈ చివరి పీస్ మనం తీసి పడేసాం కదా, అవును. దానిపైన ఒక ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. ఇలా వి షేప్లో వేస్తున్నానండి. ఓకే. ఇటు ఎడ్జ్ మొత్తం కట్ చేసేస్తూ అక్కడేమో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. అవునండి. సొరకాయతో చాలా అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈజీగా నేర్చుకోవచ్చేమో కదా? ఈజీగా నేర్చుకోవచ్చు. మామూలుగా వాటర్ మెలన్ పైన చేసే ఆ డిజైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం సొరకాయ మీద ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. 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 సో దీని ఈ రెండింటి మధ్యలో ఇంకోటి వచ్చేటట్టుగా సో ఇలా కంటిన్యూగా మనం అలా వి షేప్లో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. మళ్ళీ సేమ్ ఫీలింగ్. సో మళ్ళీ ఈ రెండింటి మధ్యలో సో మనకి ఎంతవరకు వస్తే అంతవరకు కట్ చేసుకోవచ్చు. ఎండింగ్ వరకు మనకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ మనం అలా ఓపెన్ చేసుకోవాలి. ఇది కట్టేయచ్చా రాజు గారు? కట్టేయచ్చు. ఓకే. ఓకే. సో ఇలా ఇంకొక లేయర్. కొంచెం లేతగా ఉంటే మనకు బాగా వస్తుంది. ఓకే. సో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనం ఇలా ఇచ్చేస్తే విత్ స్టెమ్తో ఉంటుంది. సో ఇప్పుడు మనం మధ్యలో డిస్ప్లే పెట్టుకుంటున్నాం కాబట్టి స్టెప్ పార్ట్ తీసేస్తున్నాను. ఓకే. చక్కగా ఇలాంటి కలరింగ్ కూడా చేసుకుని పెట్టుకుంటే కలర్ఫుల్ గా కూడా బాగా కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, నైస్. ఓకే, నైస్. ఓకే అండి, జిల్లేడుకాయలు రెడీ. ఓకే, చూసారు కదా, మరి వేడివేడిగా జిల్లేడుకాయలు కూడా రెడీ అయిపోయాయండి. జిల్లేడుకాయలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం.
జిల్లేడుకాయలు తయారు చేసే విధానం. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్పు, కొద్దిగా నెయ్యి, బియ్యపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. వేయించిన నువ్వులు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకుని మధ్యలో నువ్వుల బెల్లం మిశ్రమం ఉంచి జిల్లేడుకాయల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్ లోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, జిల్లేడుకాయలు రెడీ.